నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర 2047 విజన్ రెడీ చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. విద్య ఉపాధి అవకాశాలతో మహిళలు అభివృద్ధి చెందుతారు. తహసీల్దార్ సుందరమ్మ. బాపట్ల నియోజకవర్గంలో నిరుపేద యానాదుల పరిస్థితి దుర్భరంగా ఉంది. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల ప్రసాద్. ప్రజా సమస్యల పరిష్కార వేదికలు వచ్చిన అర్జీలకు ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర 2047 విజన్ రెడీ చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పేదవారి పట్ల బాధ్యతతో పనిచేయాలని, వ్యవసాయం మీద ఖర్చులు తగ్గి ఆదాయం పెరిగే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. కరెంట్ ఎక్కడి నుండో తెచ్చుకునే వారు ఇప్పుడు కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చామన్నారు. మొత్తం విజన్ అంతా కూడా 10 బ్రాడ్ ప్రిన్సిపల్స్, 10 సూత్రాలు స్వర్ణ ఆంధ్రప్రదేశ్. ఈ 10 సూత్రాలు కూడా మీరు ఒకసారి ఆలోచించుకుంటే దీని మీదనే ఈరోజు ఎకానమీ, సర్వీసెస్, భవిష్యత్ అంతా కూడా ఆధారపడుతుందనే ఉద్దేశంతో మేము ఈ 10 సూత్రాలు తీసుకున్నాం అధ్యక్ష. ఒకటి, జీరో పావర్టీ, ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్. దీన్ని చాలా స్పష్టంగా క్లారిటీ పెట్టుకొని ఏం చేయాలో కూడా నేను నెక్స్ట్ స్లైడ్లో మీకు చూపిస్తాను. రెండోది వచ్చి ఎంప్లాయ్మెంట్. ఎవరు మాట్లాడినా పేదల గురించి మాట్లాడాలి, పేదవాళ్ళతో అసోసియేట్ కావాలి, పేదరిక నిర్మూలన కోసం పనిచేయాలి, పేదవాళ్ళ పట్ల బాధ్యతతో మనం ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. అందుకే జీరో పావర్టీ ఇది ఒక మంత్రంగా తయారు కావాలి. ఎక్కడ చూసినా అందుకే నేను పేదల సేవలో మొదలు తారీఖు పెట్టాం. పింఛన్లు ఇస్తున్నాం, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. అంతేకాకుండా పేదరిక నిర్మూలన ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని ఏం చేయాలనో, ఏ విధంగా చేయాలో అవి కూడా మనం ఆలోచిస్తున్నాం. రెండోది ఉద్యోగాలు. ప్రతి ఒక్కరి బాధ్యత మీ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించడం, ఉద్యోగాలు ఇప్పించడం. ఆ ఉద్యోగాలు కూడా క్వాలిటీ ఉద్యోగాలు రావడం. అందుకే నేను నాలెడ్జ్ ఎకానమీ చెప్పాను, అవి కూడా వర్కౌట్ చేస్తాం. మూడవ దశ డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్, పాపులేషన్ మేనేజ్మెంట్, స్కిల్లింగ్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఎక్కడికక్కడ మానవ వనరుల అభివృద్ధి, ఎడ్యుకేషన్, హెల్త్, అదే మరి స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్, ఇవన్నీ కూడా కంటిన్యూస్ ప్రాసెస్ జరగాలి. అందుకే మూడో ప్రాధాన్యత ఇచ్చాం. నాలుగవ దశ వాటర్ సెక్యూరిటీ. ఏదైతే వాటర్ తాగడానికి, ఇండస్ట్రీకి, వ్యవసాయానికి అవసరం, దీనికోసం వాటర్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. దాని డీటెయిల్స్ కూడా చెప్తాను. ఫార్మర్, అగ్రిటెక్. ఫార్మర్ అనే వ్యక్తి ఈరోజు మనకు అందరికీ తిండి పెట్టే పరిస్థితిలో ఉంటే అన్నదాత ఇబ్బందుల్లో ఉన్నాడు. అందుకే చాలా స్పష్టంగా ఆలోచించాం. వ్యవసాయ ఖర్చులు తగ్గాలి, వ్యవసాయం మీద ఆదాయం పెరగాలి, రైతు కూడా అందరి మరుగుని గౌరవంగా జీవించే విధంగా వ్యవసాయాన్ని తయారు చేయాలని టెక్నాలజీ అనుసంధానం చేస్తున్నాం. అగ్రికల్చర్కు టెక్నాలజీ అనుసంధానం చేసి ఇంత మునుపు ఏదైతే శారీరకంగా కష్టపడ్డారో ఆ విధంగా కాకుండా వాళ్ళని టెక్నాలజీ సపోర్టుతో పూర్తిగా ఆదుకోవడానికి కార్యక్రమం ప్రారంభిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దశ గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచం ఆవరేజ్లో 14, మన రాష్ట్రంలో, మన దేశంలో లాజిస్టిక్స్ కాస్ట్ 14% ఉంది. మనం ఏ వస్తువు వాడినా దాంట్లో 14% ఈ లాజిస్టిక్స్ కాస్ట్ పే చేసే పరిస్థితికి వస్తున్నాం. అదే ప్రపంచంలో 8% ఉంది. అంటే 6% డిఫరెన్స్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉపయోగపడుతుందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో మొత్తం వస్తుంది. రోడ్లు కానీ, రైలు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, పోర్ట్లు కానీ అన్నీ వస్తాయి. దట్ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. ఆ తర్వాత దిశ కాస్ట్ ఆప్టిమైజేషన్, ఎనర్జీ అండ్ ఫ్యూయల్. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఫ్యూయల్ అనేది పెట్రోల్, డీజిల్ మనం వాడేవాళ్ళం.
ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేస్తున్నాయి. దీనికి కూడా కరెంట్ ఏ విధంగా వస్తుందో మనం చూస్తున్నాం. ఒకప్పుడు కరెంట్ ఎక్కడి నుంచో రావాలి, ఇప్పుడు మనమే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. అవన్నీ కూడా మనం ఆలోచించుకొని ఏ విధంగా కాస్ట్ ఆప్టిమైజేషన్ రవాణాకు కానీ, వ్యవసాయానికి కానీ, ఇంటికి కానీ, వ్యాపారాలకు కానీ, ఇండస్ట్రీకి కానీ ఏ విధంగా ఉండాలో ఆలోచిస్తున్నాం. అందుకని దానికి ప్రాధాన్యత ఇచ్చాం. ఆ తర్వాత దిశ ప్రోడక్ట్ పర్ఫెక్షన్. మనం ఇండస్ట్రీస్ పెడుతున్నాం, వ్యవసాయం చేస్తున్నాం, సర్వీస్ సెక్టర్ వస్తూ ఉంది, నాలెడ్జ్ ఎకానమీ ఉంది. కానీ మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా సబ్స్టాండర్డ్ గా ఉన్నాయి. దానివల్ల మనం అనుకున్నటువంటి బ్రాండ్ ప్రమోట్ చేయలేకపోతున్నాం. దీనివల్ల వాల్యుయేషన్ రావడం లేదు. అందుకని ఏది మాట్లాడినా ఆంధ్రప్రదేశ్ లో తయారయ్యే ప్రతి ఒక్క వస్తువుని బ్రాండ్ ని ప్రమోట్ చేసి వాల్యూ అడిషన్ చేసి ఒక ప్రోడక్ట్ పర్ఫెక్షన్ దిశగా పోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇంకో పక్కన దేశ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్. ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజుట్లో టెక్నాలజీ ఏజ్ లో దోమలు, మస్కిటోస్ వల్ల ఎక్కడికక్కడ మలేరియా కానీ, లేకపోతే మీరు చూస్తే డెంగ్యూ కానీ అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నాం. మనం ఉండే ప్రాంతాలు ఏ విధంగా అశుభ్రంగా ఉన్నాయో దానివల్ల ఆరోగ్య పరిస్థితులు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు మానసిక ఉల్లాసం కావాలన్నా, హ్యాపీగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చాలా ముఖ్యం. దానికోసం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద తీసుకున్నాం. ఇది కాకుండా దేశ డీప్ టెక్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది సెల్ ఫోన్లు వాడుతున్నారు. సెల్ ఫోన్ ఓన్లీ ఎస్ఎంఎస్లు పంపించడానికి, లేకుంటే మనం మాట్లాడుకోవడానికి వాడుతున్నాం. ఇంకొంతమంది ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇంకొంతమంది ఉంటే ఇంకొక స్టెప్ ముందుకు పోయి ఏదో గ్రూప్ మీటింగ్ పెట్టుకొని ఆ కమ్యూనిటీ వాళ్ళు కానీ, ఫ్యామిలీ కానీ మనం మాట్లాడుకునే పరిస్థితికి వస్తున్నాం. నేను ఆలోచించేది ఈరోజు దిశ ఏదైతే ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. భవిష్యత్తులో హార్డ్ వర్క్ చేయడం కాదు, స్మార్ట్ వర్క్ చేయాలి. మీరు ఎక్కడ కూర్చున్నా రియల్ టైంలో పనిచేసుకునే అవకాశం వస్తుంది. దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దిశ. అది కాన్సెప్ట్ కింద తీసుకున్నాం. కాపుల ఐక్యతతో పాటుగా ఈ సమాజంలో ఉన్నత స్థితికి చేరటకు భవిష్యత్ తరాలకు విద్య ద్వారానే సాధ్యమని మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ అన్నారు. బాపట్ల సూర్యలంక సముద్ర తీరం వద్ద కాపు కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. తొలుతగా కూచిపూడి నాట్య ప్రదర్శనతో ప్రారంభమై ఉత్తమ ప్రతిభ కనబరిచిన 465 మంది విద్యార్థులకు మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ 20 లక్షల రూపాయల విద్యా పురస్కారాలను అందించారు. నియోజకవర్గ పరిధిలోని వితంతు, ఒంటరి, కాపు మహిళల ఆర్థిక చేత కొరకు 20 కుట్టు మిషన్లు, గ్రైండర్ పంపిణీ చేశారు. అన్నం సతీష్ ప్రభాకర్ మాట్లాడుతూ వైద్యులను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు భవిష్యత్తు కొరకు కష్టపడి ఇష్టంతో చదవాలని సూచించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా ప్రోత్సాహక కార్యక్రమాలతో సామాజిక వర్గ ఉన్నతికి కృషి చేస్తామని అన్నారు. ఈ వన సంవర్ధన కార్యక్రమంలో ఎంఎం భాస్కర్రావు, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఏనుగుల చైతన్య, మురళి, ఈఎన్టీ నిపుణులు మేజర్ డాక్టర్ అవంతి, ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ నిమ్మడిశెట్టి మారుతి ప్రసాద్, ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ శంకరశెట్టి కొండలరావు, రేడియాలజీ నిపుణులు డాక్టర్ మార్షెట్టి రాజ్యలక్ష్మి, సైకాలజిస్ట్ డాక్టర్ కె జగదీష్, దంత వైద్య నిపుణులు డాక్టర్ వెండికోట నారాయణరావు, డాక్టర్ హనుమంతరావు నాయుడు పాల్గొని వారి సందేశాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నరాలశెట్టి ప్రకాశ్రావు, జనసేన సమన్వయకర్త నామన శివనారాయణ, వివేక సర్వీస్ సొసైటీ కార్యదర్శి అంబటి మురళీ కృష్ణ, తాండ్ర సాంబశివరావు, కాపు శివ సంఘం అధ్యక్షుడు ఇక్కుర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చేస్తూ చదువుకుని బాగా అభివృద్ధి చెందినటువంటి వ్యక్తుల్ని వాళ్ళు ఇలా మన ప్రాంతంలో ఇక్కడ చదువుకొని ఇలా ఉద్యోగాల్లో ఉన్నారు, ఇలా డాక్టర్గా ఉన్నారు. మరి చైతన్య మురళి గారు అయితే మరి గ్రూప్ 1 ఆఫీసర్గా ఈరోజు మంచి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు. ఇలా అందరినీ కూడా
ఇక్కడ మీ ముందు వాళ్ళ యొక్క అనుభవాన్ని, వాళ్ళ యొక్క ఆలోచనలు మీ ముందు పంచుకుంటే వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మరింత ముందుకు వెళ్ళడానికి మరి ఈ విద్యార్థులకు అవకాశం ఉంటుందని ఈ సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ విధంగా తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా మన ప్రాంతం వ్యక్తి ఎమ్మడిశెట్టి వారి పాలనకు సంబంధించినటువంటి డాక్టర్ ఎమ్మడిశెట్టి మారుతీరామ్ గారు వారు ఆయన చెప్పారు, ఆయన చదువుకోవడానికి స్ఫూర్తి వాళ్ళ అమ్మగారు, వాళ్ళ ఉపాధ్యాయులు, తన పట్టుదల. మరి ఒక డాక్టర్గా ఇవాళ గుంటూరు జిల్లాలోనే మరి చెప్పాలంటే చాలామంది పెద్ద పెద్ద డాక్టర్ల కంటే ఈ రోజున గుంటూరులో మరి డాక్టర్ మారుతి గారి పేరు వింటూ ఉంటే చాలా మంచి పేరు చెప్తున్నారు. చాలా మంచి డాక్టర్గా వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటుంటే చాలా ఆనందం వేస్తుంది. వారి చూసినటువంటి వివరాలు ఇవ్వటం, ఈ వివరాలు ఇవ్వటం కానీ కళ్యాణ మండపంలో వచ్చినటువంటి ఆదాయంతో కానీ ఈ రోజున 19 లక్షల రూపాయలు, గత సంవత్సరం 12,50,000 రూపాయలు మనం విద్యా పురస్కారాలకు ఇస్తే ఈ సంవత్సరం 19 లక్షల రూపాయలు మరి విద్యా పురస్కారాలు ఇవ్వాలి. గత సంవత్సరం కంటే ఒక 50 నుంచి 60 మంది విద్యార్థులు ఎక్కువ మంది ఈ సంవత్సరం కూడా మళ్ళా ఈ పురస్కారాల కోసం మరి అప్లై చేసుకోవడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం ఎంతో కొంత శాతం విద్యార్థులు అదనంగా ఈ యొక్క విద్యా పురస్కారాలకు రావాలి. వాళ్ళందరూ కూడా అప్లై చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ పురస్కారాలు వారు అందుకోవడం ద్వారా నా సంఘం, నేను చదువుకునేటువంటి రోజుల్లో నా సంఘం నన్ను గుర్తించి నాకు ఈ విధంగా సపోర్ట్ చేసింది అనేటువంటి స్ఫూర్తి మీలో రావాలి. తద్వారా మీరు చదువుకొని ఉద్యోగాలు సంపాదించి మీరు మీ కుటుంబాలు బాగున్నప్పుడు మన కులంలో ఉన్నటువంటి ఇంకొక పేదవారికి మీరు సహాయం చేసేటువంటి పరిస్థితి రావాలి. అలా వచ్చినప్పుడే ఈ రోజున ఈ కాపు సంఘం చేసేటువంటి కృషి, దాని తాలూకా నిజమైన ఫలితం మీరు వృద్ధిలోకి వచ్చి మీతో పాటు మరొక 2-3 మీరు సహాయం చేసినప్పుడు ఈ కృషి తాలూకా ఫలితం ఆ రోజు వస్తుంది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ప్రజా సమస్యలు పరిష్కార వేదికలు వచ్చిన అర్జీలకు ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రజల వద్ద నుండి జిల్లా కలెక్టర్ స్వయంగా అర్జీలు స్వీకరించి కొన్ని సమస్యలు వెంటనే పరిష్కరించారు. వచ్చిన అర్జీలు తరచూ రాకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఆర్డీఓ తదితరులు పాల్గొన్నారు. మాదల నారాయణ స్వామి కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఏసమ్మ అన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. పేదలను నాయకులు గాని అధికారులు గాని పట్టించుకోవడం లేదని ఆమె మండిపడ్డారు. వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల ఎదురుగా 14 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నామని, కనీస వసతులు కూడా కల్పించలేదని అన్నారు. మంచినీరు, విద్యుత్, రోడ్లు సౌకర్యాలు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టి అంజలి, శివమ్మ, జ్యోతి, డి దుర్గా, జె మల్లీశ్వరి, రాములమ్మ, వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. మాది ఏజీ కాలేజీకి ఎదురుగా ఉన్న గుడిసెలు, ఆ గుడిసెల్లో ఉండేవాళ్ళం మేము. మాకేంటంటే సమస్య ఏంటంటే మాకు ఇంతవరకు ఇప్పుడు మేము ఇల్లు వేసి 14 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటివరకు మాకు అక్కడ కరెంటు కానీ, మంచినీళ్ళు కానీ, అదేవిధంగా రోడ్డు కానీ మాకు ఇవ్వలేదు. దాంట్లో మాకు 14 సంవత్సరాల కిందట మాకు పట్టాలు ఇచ్చారు కొంతమందికి. 2011లో పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలని చూసుకొని మేము అక్కడ ఇల్లు వేసుకున్నాము. ఆ పట్టాలతోనే మేము ఇల్లు వేసుకున్నాము. అయితే జరిగింది ఏంటంటే ఆ రోజు నుంచి మేము అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. ఏ అధికారి కూడా మమ్మల్ని మాకు పట్టాలు ఇచ్చినట్టు ఇల్లు కట్టించింది లేదు, రోడ్డు పోసింది లేదు, మంచినీళ్ళు ఇచ్చింది లేదు. అదేవిధంగా కనీసం వాటర్ కూడా లోనికి రావట్లేదు. ఈ రోజుకి కనీసం కొంతమంది పాము గరిసి కానీ, ఎలర్జీలు వచ్చి కానీ, రోగాలు వచ్చి కానీ చాలామంది దాంట్లో ఈ రోజు కూడా నీళ్లు మోకాళ్ళ పైనే ఉంటాయి నీళ్లు. ఆ నీళ్ళ వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. గతం నుంచి 14 సంవత్సరాల నుంచి మాకు కరెంట్ ఇవ్వండి సార్, మాకు లైన్ ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి, రోడ్డు వేయండి, మంచినీళ్ళు ఇవ్వండి అని చెప్పి మేము అడుగుతున్నది. ప్రతి ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నాం. మాకు ఏ ప్రభుత్వం కూడా మా పట్ల స్పందన లేదు. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం మన చంద్రన్న ప్రారంభం వచ్చింది. మాకేదన్నా పట్టాలు ఇచ్చి, మంచినీళ్ళు ఇచ్చి, రోడ్డు వేసి,
కరెంట్ ఇస్తారని చెప్పి మేము కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకుంటాం. సోషల్ మీడియాలో వైసీపీ నేతల్ని అసభ్యకరంగా దూషిస్తున్న వారిపై చేసిన ఫిర్యాదుల విషయంలో ఏ చర్యలు తీసుకున్నారన్న అంశంపై వైసీపీ నేతలు అంబటి రాంబాబు ఎస్పీని కలిశారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ వైసీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తల్ని పెద్ద ఎత్తున అరెస్టు చేస్తున్నారు. ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తున్నారు. టీడీపీ వాళ్ళు అసభ్యకరమైన పోస్టింగ్స్ పెట్టినా అరెస్టు చేస్తామని చంద్రబాబు నీతి వ్యాఖ్యలు చెప్పారు. అయితే వైసీపీ నేతలపై అసభ్యకరమైన పోస్టింగ్ పెట్టిన వారిపై ఫిర్యాదు చేసినా చర్యలు లేవు. నిన్న అన్ని పిఎస్లకు వెళ్లి ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించడం జరిగిందని స్పష్టమైన సమాధానం మాకు రాలేదు. వైసీపీ కార్యకర్తల్ని అరెస్టు చేస్తున్నప్పుడు టీడీపీ కార్యకర్తల్ని ఎందుకు అరెస్టు చేయరు? రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటున్నామని చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. పోలీసులు స్పందించకుంటే న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తాం. స్పీకర్ అయినా మంత్రి అయినా చట్టం దృష్టిలో ఒకటే. ఇది అంతం కాదు, ఆరంభమే. జమిలీ ఎన్నికలు వస్తాయన్న ప్రచారం జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నిన్నగాక మొన్న నేను సుమారుగా ఏ పోలీస్ స్టేషన్లో అయితే మా వారు కంప్లైంట్ ఇచ్చారో అన్ని పోలీస్ స్టేషన్లకి స్వయంగా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశా. ఒక పోలీస్ స్టేషన్ మీద ఏ పోలీస్ స్టేషన్లో కూడా సరైనటువంటి సమాధానాన్ని నాకు రాబట్టుకోలేకపోయాను. ఎంక్వైరీలో ఉన్నాయని కొంతమంది, మా సిఐ గారు లేరని కొంతమంది, మళ్ళీ సిఐ గారు లేకపోతే వారికి ఫోన్ చేసి వారితో కనుక్కుంటే నేను వచ్చిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పడం ఇలాంటివి జరిగాయి. వీటన్నిటినీ మళ్ళీ చట్టపరంగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా కొంత లోయర్ లెవెల్లో ఉన్నటువంటి పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారేమో, ఈ యాక్షన్ తీసుకోవడం లేదేమో. కాబట్టి ఎస్పీ గారు మీరు దీనిలో ఇంటర్ఫీర్ కావాలి, ఆ కేసులను రిజిస్టర్ చేసి వారిని కూడా తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున మేమందరం కూడా ఎస్పీ గారిని కలిసి అవి ఇవ్వటం జరిగింది. నేను మీ అందరికీ మనవి చేస్తున్నా, నేనైతే స్వయంగా వెళ్ళి నా మీద ట్వీట్ చేసినటువంటి అయ్యన్న పాత్రుడు గారి మీద, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ట్వీట్ చేసినటువంటి లోకేష్ గారి మీద, ఇంకా ఇతరత్ర అయ్యో పేర్లు ఉన్నాయి, వాళ్ళందరి మీద నా మీద పర్సనల్గా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద చేశారు అని మేము నమ్ముతాం. మరి మా సోషల్ మీడియా కార్యకర్తల మీద అరెస్టులు చేసినప్పుడు వారి మీద కూడా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు అనేది మా ప్రశ్న. ఇక్కడ మీరు అలా యాక్షన్ తీసుకోలేదు అంటే చట్టం తన పని తాను చేసుకోకుండా మధ్యలో మీరు గొంతు తీసుకుంటున్నారని అర్థం. అలా చట్టం తన పని చేసుకునే విధంగా పోలీస్ యంత్రాంగం పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. పాపం పోలీసులు కూడా, నేను మంత్రిగా చేశా, చాలామంది పోలీసు వారు నాకు తెలుసు. పాపం వాళ్ళు స్టేషన్కి వెళ్తే కూర్చోమనలేరు, నుంచోమనలేరు. కూర్చోమంటే పోస్టింగ్ పోద్దేమోనని భయం. రాంబాబు గారు వచ్చారు, కూర్చోమన్నాడు, ఈ ఎస్ఐ ఈ సిఐ తీసాయి ఈయన ఇక్కడి నుంచి అంటారేమోనని భయం. గౌరవం అయితే మా మీద ఉంది, ఎందుకంటే ప్రభుత్వాలు మళ్ళా మారుతాయనేటువంటి ఉద్దేశంతో. పాపం పోలీసు వారు కూడా పాపం లోయర్ లెవెల్లో కింద మీద పడతా ఉన్నారు. అమ్మో లోకేష్ గారి మీద కేసు ఇచ్చారే, చట్ట ప్రకారంగా కరెక్ట్ అయినా కూడా కడితే మళ్ళీ ఏమైద్దో మనకి, అయ్యో అయ్యన్న పాత్రుడుగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని, భారత రాజ్యాంగం ప్రకారమే వ్యవస్థ నడుస్తుందని నిరూపించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానిది. ప్రధానంగా పోలీసు యంత్రాంగాన్ని ఇవాళ అరెస్టులు, రిమాండులు, బెయిల్లు ఈ కార్యక్రమం జరుగుతుంది కదా. మా సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని, ఇంటూరి రవికిరణ్ అనేటువంటి ఒక యాక్టివిస్టుని ఇవాళకి 13 రోజులు 14 రోజులు అయింది, తిరగని స్టేషన్ లేదు. సుమారుగా 30 స్టేషన్లు తిప్పారు. పాపం అతనికి ఏమో స్టంట్ వేసుకున్నారు, కాళ్ళల్లో రాడ్లు ఉన్నాయి, అయినా సరే కార్లు ఎక్కుతున్నారు, తిప్పుతున్నారు. ఇప్పుడు దాకా తిప్పుతారంటే అయ్యా ఇక నేను ఈ పార్టీలో ఉండను అనేదాకా తిప్పుదామని చూస్తున్నారు. అతనేమో చచ్చిపోయిన ఈ పార్టీలో ఉంటానంటున్నాడు. రాటు తేలుతున్నారు మా కార్యకర్తలు. దీన్ని ప్రభుత్వం, ముఖ్యంగా పోలీసు యంత్రాంగం తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాం. దిస్ ఇస్ ద ప్రొసీజర్. ఇప్పుడైతే స్టేషన్ హౌస్ ఆఫీసర్ సరైన యాక్షన్ తీసుకోరో ఆ ఎస్పీకి ఇస్తాం. అప్పుడు కూడా సరైన యాక్షన్ తీసుకోలేదు, వీ విల్ అప్రోచ్ ది కోర్ట్. న్యాయస్థానాలకు వెళతాం, న్యాయస్థానాల్లో న్యాయాన్ని రాబడతాం. అందరూ చట్టం ముందు ఎవరైనా సమానులే. బాపట్ల నియోజకవర్గంలో నిరుపేద అనాథల పరిస్థితి దుర్భరంగా ఉందని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల ప్రసాద్ అన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందించారు.
కాల్వ కట్టపై ఉన్న వారికి రేషన్ కార్డులకు ఉన్నప్పటికీ గ్యాస్ కనెక్షన్లు లేవని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. జీవనోపాధి కల్పించేందుకు గొర్రెలు మేకలు వంటివి సబ్సిడీ ద్వారా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములు స్వీకరించి తక్షణమే వారికి నివేశ స్థలం మంజూరు చేసి ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఆయన కోరారు. అదేవిధంగా కొల్ల వెంకయ్య కాలనీలో 2 మంచినీటి సౌకర్యం కల్పించాలన్నారు. ఇప్పటికి అనేక మార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇప్పటికీ పేదలు చీకటిని తవ్వి చూస్తున్న సంఘటన చూస్తున్నామని అన్నారు. వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకుడు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవ్వాలి నిరుపేద అనాథులకు ఇళ్ల స్థలాలు, ఇవ్వాలి నిరుపేద అనాథులకు ఇళ్ల స్థలాలు. బాపట్లలో ప్రధానంగా నిరుపేద అనాథుల బ్రతుకులు చాలా దుర్భరంగా ఉన్న పరిస్థితి ఉంది. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. నిరుపేద అనాథులు బాపట్ల మండలం కొండబొట్లవారిపాలెం నల్లమడ డ్రైన్ పై నివాసం ఉంటున్న నిరుపేద అనాథులు తీవ్ర సమస్యలను సవిచూస్తున్నారు. వాళ్ళకి ఇళ్ల స్థలాలు లేవు. ప్రధానంగా రేషన్ కార్డులు ఉన్నా కానీ వాళ్ళకి గ్యాసులు లేవు. వాళ్ళకి గ్యాస్ పొయ్యిలు ఉచితంగా మంజూరు చేయాలని ఉజ్వల గ్యాస్ పథకం ద్వారా కలెక్టర్ గారిని కలవటం జరిగింది ఇప్పటికే. అదేవిధంగా కలెక్టర్ గారి ఆఫీసులో ఉన్నటువంటి డిఎస్ఓ గారు వీళ్ళకి ఉచితంగా ఉజ్వల గ్యాస్ పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్స్ పంపిణీ చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఆ వైపుగా కృషి జరుగుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎవరైతే నిరుపేద అనాథులుగా ఉన్నటువంటి పేదలు ఉన్నారో వీళ్ళకి సంబంధించిన దాంట్లో జీవన సమస్య ప్రధానమైనది. ఈ జీవన సమస్యని పరిష్కరించమని చెప్పేసి ఇప్పటికే అనేక సందర్భాల్లో ఆయా కలెక్టర్ల గారికి మెమరాండం అధికారులకు ఇవ్వడం జరిగింది. ఎప్పటికైనా అధికారులు స్పందించి వీళ్ళ జీవనానికి సంబంధించిన దాంట్లో గొర్రెలు మేకలు సబ్సిడీ మీద అందించమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా కాలకట్టమైన నివసించే నిరుపేద అనాథులకి ప్రభుత్వం రూపొందించినటువంటి ఇళ్ల స్థలాల పథకంలో భాగంగా ప్రభుత్వ భూముల్ని సేకరించేసి తక్షణమే సంబంధించిన దాంట్లో వీళ్ళకి సంబంధించిన దాంట్లో 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చి పక్కా గృహాలు నిర్మించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. వీళ్ళకి ట్రైకార్ సంస్థ ద్వారా ఉచిత గృహ నిర్మాణాలు కూడా చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ గారికి సంబంధించిన దాంట్లో మెమరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బాపట్లలో ఎక్స్ఎంపీ కొల్లా వెంకయ్య గారి కాలనీ ఎదులుపల్లి పంచాయతీలో ఉన్నది. వాళ్లకు కూడా పట్టాలు ఇచ్చేసి రోడ్లు మంచినీరు తదితర సౌకర్యాలు కల్పించమని చెప్పేసి డిమాండ్తో మెమరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బాపట్ల కర్లపాలెం రోడ్డు ఏజీ ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురు ఎక్స్ఎంపీ మాదల నారాయణ స్వామి గారి కాలనీ ఉన్నది. ఈ కాలనీకి సంబంధించిన దాంట్లో విద్యుత్ సౌకర్యం కల్పించమని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పటికే అనేక సందర్భాల్లో మెమరాండాలు ఇవ్వడం జరిగింది. కనుక తక్షణమే ఈ సమస్యలని పరిష్కరించమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్ద హైడ్రామా నెలకొన్న నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ఇంటికి మద్దిపాడు పోలీసులు భారీగా చేరుకున్నారు. నేడు మద్దిపాడు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సిన రామ్ గోపాల్ వర్మ తన లాయర్తో విచారణకు హాజరు కాలేనంటూ ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చిన ఆర్జీవీ ఇప్పటికే ఒకసారి విచారణకు డుమ్మ కొట్టడంతో మళ్లీ విచారణకు హాజరు కాలని అనడంతో అరెస్టు చేసేందుకు సిద్ధమైన పోలీసులు రామ్ గోపాల్ వర్మ ఇంటి బయట ఏపీ పోలీసులు రామ్ గోపాల్ వర్మని ఏ క్షణమైన అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ ఆమోద దినోత్సవం పురస్కరించుకుని పిట్టలవాడిపాలెం మండలంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. మండల స్థాయిలో నిర్వహించిన ఈ పోటీలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థుల్లో రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయని కాజీపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు భూపతిరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీన రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఇలాంటి పోటీలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో రాజ్యాంగం పట్ల అవగాహన కలగడంతో పాటుగా నైపుణ్యాలు మెరుగుపడతాయని సూచించారు. ఈ పోటీల్లో చందలు నీలి బంగారయ్య, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మంతెనవారిపాలెం వెంకటరాజు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిట్టలవానిపాలెం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల పిట్టలవానిపాలెం, మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల అల్లూరు మంతెన సత్యనారాయణ రాజు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి విద్యార్థులు ఆసక్తిగా ఈ క్విజ్ పోటీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయురాలు శారదా, ఉపాధ్యాయులు పిట్టవారిపాలెం మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు బుడ్డ నాగాంజనేయులు, మంతెనవారిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు సుబ్బారావు, కిట్టువారిపాలెం పాఠశాల యాజమాన్య కమిటీ మాజీ చైర్మన్ ఆంచరమ్మ తదితరులు ఉన్నారు. మన యొక్క పాఠశాలలో మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని జరపడం అనేది
చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. దాదాపు 6 పాఠశాలలు ఈ యొక్క కాజీపాలెం జడ్పీ హై స్కూల్ నందు పార్టిసిపేట్ చేసినాయి. మేడం గారు చెప్పినట్టు 7 పాఠశాలలు పార్టిసిపేట్ చేసినాయి. చందోలు, మంత్రివారిపాలెం, గవర్నమెంట్ హై స్కూలు, అట్లాగే ఈ కాజీపాలెం హై స్కూలు, పిట్టువారిపాలెం, అల్లూరు హై స్కూలు, పిట్టువారిపాలెం యూపీ స్కూలు, జియన్పాలెం యూపీ స్కూలు. ఈ స్కూల్ అన్నింటిలో కూడా కొంతమంది పిల్లలు కొన్ని అంశాల్లో పాటల పోటీలు, వక్తృత్వ పోటీలు, అట్లాగే క్విజ్ పోటీలు, వ్యాసరచన పోటీలు అన్నీ కూడా మన యొక్క శారదా మేడం గారి ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది జరిగింది. ఇది మండల స్థాయిలో ఎంఈఓ గారి పరోక్షంలో శారదా మేడం గారు ఉండి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా జరిపింది. వాస్తవంగా అయితే ఇది జిల్లాకి వెళ్ళవలసినటువంటి అంశం, కానీ అక్కడ జిల్లాలో వేరే విధంగా వాళ్ళు జరిపేసి అయిపోయింది. ఇక్కడ మనం రేపు కాన్స్టిట్యూషన్ డే అంటే రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్లో బాగా స్టడీ ఉందని ఆ స్కూల్లోనే జాయిన్ చేసి అక్కడే చదివిస్తున్నాం. 1వ తరగతి నుంచి ఇప్పటికీ 6th క్లాస్ దాకా అక్కడే చదివారు. అక్కడ ఉపాధ్యాయులు కూడా మంచి స్టడీ నేర్పుతున్నారు. విద్యా ఉపాధి అవకాశాలతో మహిళలు అభివృద్ధి చెందుతారని తహసీల్దార్ సుందరమ్మ అన్నారు. మండల సమైక్య ఆధ్వర్యంలో శ్రీ హింస వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. కర్లపాలెం మండల సమైక్య ఆధ్వర్యంలో నవంబర్ 25 అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవం చర్చ్ సౌజన్యంతో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయం వద్ద మహిళలు మానవహారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీటీ శ్రీదేవి, సూపరింటెండెంట్ రజని, ఏపీఎం శ్రీనివాసులు రెడ్డి, సీసీలు, డ్వాక్రా యానిమేటర్లు పాల్గొన్నారు. మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ వాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాలు కానీ లేకపోతే ఇంకేమైనా దాడులు కానీ అలాంటి అన్నిటికీ వ్యతిరేకంగా ఈరోజు మహిళా హింసలకి సంబంధించి వ్యతిరేక దినోత్సవం పాటిస్తున్నాము. ఇది పాల్గొనడానికి కూడా మనకి స్త్రీలైనా పురుషులైనా మనకి ఎక్కడ ఏం తెలిసినా దాన్ని వ్యతిరేకించడానికి, దాన్ని ఆపడానికి మనమంతా కృషి మనం చేయాలి. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్త్రీ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మనం అందరం కూడా ఇక్కడ మానవాహారంగా ఉన్నాం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో హత్యలు, మానభంగాలు, అనేకమైనటువంటి ఘోరాలు స్త్రీల మీద జరుగుతున్నాయి. ఇవన్నిటిని కూడా మనం అందరం చూస్తూ ఊరుకోకుండా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందువల్ల మోటివేషన్ వస్తుంది ప్రజల్లో. మనం ఎవరికో ఏదో జరుగుతుంది, ఎక్కడో ఏదో జరుగుతుంది అని మన కళ్ళ ముందలే కొన్ని చూస్తూ ఉంటాం. సమాజంలో జరిగేటువంటి వాటిని మనం చూసి చూడనట్టు పోతూ ఉంటాం. అలా ఉండకూడదు. ఎందుకని? మన కుటుంబంలో మనకు జరిగితే, మన బిడ్డకు జరిగితే మనం ఎంత బాధపడతామో, ఎవరికో పోతున్నప్పుడు బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, ఆ బస్ సెంటర్లో, తర్వాత షాపింగ్ కాంప్లెక్స్లో, రోడ్ల మీద అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనం చూసి చూడనట్టు వెళ్తూ ఉంటాం. అది పద్ధతి కాదు. కాబట్టి స్త్రీల మీద జరిగేటువంటి ప్రతి వ్యతిరేకతను కూడా మనం ఖండించాలి. ఆ స్పాట్లోకి వెళ్ళి మనం ఎమ్మటే యాక్షన్ తీసుకోవాలి. డిపార్ట్మెంట్లు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి వ్యవస్థలు ఉన్నాయి. వారికి ఎమ్మటే ఇప్పుడు మనందరికి కూడా ఫోన్స్ అందుబాటులోకి వచ్చినాయి. ఇప్పుడే వస్తూ ఉన్నాయి. ఇవన్నిటి కూడా మనం ఖండించాలి. దీని మీద యాక్షన్ తీసుకునే విధంగా డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్ వారికి ఇన్ఫార్మ్ చేసినందువల్ల ఎమ్మటే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. 1, 2 మనం చూసి చూడకుండా పోకుండా ఎమ్మటే ఇచ్చేస్తే సమాజంలో అలాంటివి జరగకుండా ఉంటాయి. గత 22 సంవత్సరాల నుండి మాల ధరించిన స్వాములకు చద్దీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ సభ్యులు పరిమిత దత్తాత్రేయ శర్మ అన్నారు. దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కర్లపాలెం అయ్యప్ప స్వామి దేవాలయంలో మాల ధరించిన అయ్యప్ప, శివ, భవానీ స్వాములకు దాతల సహకారంతో మండల కాలం పాటు చద్దీ అందించే కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వినాయకుడు, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి, లక్ష్మీ, శివుడు, పార్వతి, కనకదుర్గమ్మ, అయ్యప్ప స్వాములకు అష్టోత్తర పూజలు, పడి పూజల్ని పెదమల్లు ఉదయ చంద్రరావు, సుజాత, బి సాయి, మహేంద్ర, వెంకట జ్యోతి, ఆంజనేయ ప్రసాద్, చాందిని, శ్రీకాకుళం గోవిందరాజులు, అరుణ దంపతులు చేశారు. అనంతరం స్వాములకు చద్దీ అందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పెనుమస శ్రీనివాసరాజు, మెడతాటి శేషగిరిరావు,
బాపర్ల కృష్ణప్రసాద్, గాజుల శ్రీనివాసరావు, అట్ల వేణు మోహన రెడ్డి, పరిమి దత్తాత్రేయ శర్మ, నాయుడు వెంకట నారాయణ, తునుగుంట్ల వెంకట సుబ్బారావు, కన్నా నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మహాశాస్త్ర హరిహర పుత్ర అయ్యప్ప స్వామివారి ఆలయం నందు ప్రతి సంవత్సరం వార్షికంగా గత 22 సంవత్సరాల నుండి 41 రోజులు అన్నదానం చేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం ఈ రోజు నుండి 25/11/2024 నుండి 4వ తారీఖు వరకు ఈ అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. భక్తుల సహాయ సహకారాలతో ఈ అన్నదానం నిర్విఘ్నంగా జరుగుతున్నది. భక్తులను ఈ అన్నదానానికి సహాయ సహకారాలు అందించి ఈ అన్నదానాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. స్వామి కర్లపాలెం విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమరాధన కార్యక్రమం నిర్వహించారు. కర్లపాలెం శివాలయంలో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమరాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేదారేశ్వర వ్రతం పూజా కార్యక్రమంలో అధిక సంఖ్యలో విశ్వ బ్రాహ్మణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కమిటీ అధ్యక్షుడు జిడుగు శ్రీనివాసరావు పెద్దల్ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ గాంధీ, జిడుగు శ్రీనివాసరావు, సన్నమూరి శ్రీనివాసరావు, జిడుగు వెంకటేశ్వరరావు, ముదిని నాగబాబు, జిడుగు బాల కోటేశ్వరరావు, వల్లభ పురపు సాంబశివరావు, నూతలపాటి శ్రీనివాసరావు, నిజాంపట్నం శేఖర్, జిడుగు ఆచారి, జిడుగు భరణి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా కేంద్రంలో బాపట్ల పురపాలక సంఘం నందు పారిశుద్ధ్య కార్మికులు పడుతున్న అవస్థలపై దృష్టి పెట్టాలని బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూదే రాజారావు అన్నారు. పురపాలక సంఘ కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికులు చెత్త తరలించే ట్రాక్టర్ గత 2 నెలల నుండి సెల్ఫ్ పని చేయకపోవడం, కార్మికులు ట్రాక్టర్ నెట్టుకుంటూ సెల్ఫ్ చేసుకోవడం జరుగుతుందన్నారు. ఈ విషయంపై గత 20 రోజులు క్రితం కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా కూడా ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు. ఎందుకు ఈ నిర్లక్ష్యమని, ఈ విషయంపై త్వరలో బాపట్ల పురపాలక సంఘం ఎదురు బహుజన్ సమాజ్ పార్టీ నిరసన కార్యక్రమం త్వరలో చేపట్టబోతుందని పేర్కొన్నారు. జిల్లాలో బాపట్ల పార్లమెంట్లో బాపట్ల నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో బాపట్ల మున్సిపాలిటీ పరిస్థితి ఈ విధంగా ఉంది. ట్రాక్టర్ని కార్మికులు నెట్టి స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి. బాపట్ల మున్సిపాలిటీ చాలా పేద మున్సిపాలిటీ లాగా నిధులేమి లేనిగా కార్మికులను ఇబ్బంది పెట్టే పరిస్థితి బాపట్ల మున్సిపాలిటీ పరిస్థితి. ఈరోజు గత 10 రోజుల క్రితమే బాపట్ల కమిషనర్ గారికి బాపట్ల పారిశుద్ధ్య కార్మికులు పడుతున్న ఇబ్బంది ట్రాక్టర్ విషయం ఆయన దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఇంతవరకు పరిష్కరించలేదంటే ఎంతవరకు ప్రజలకి మేలు చేసే విధంగా ఉందని బహుజన్ సమాజ్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఈరోజు కార్మికులే నెట్టుకోవటం, ట్రాక్టర్ని కార్మికులే స్టార్ట్ చేసుకోవటం, కార్మికులే ఆ చెత్త ఆయన క్లీన్ చేసుకోవటం బాధ్యతగా ఉంది. ఎందుకని ఈ విధంగా బాపట్ల మున్సిపాలిటీని ఈ విధంగా బస్టు పట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు? ఈ తప్పిదం ఎవరిది? బాపట్ల కమిషనర్ గారిదా? ఈ విషయం ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత ఇద్దరి మీద ఉంది. ఎందుకు ట్రాక్టర్లు ఈ విధంగా మూలన పెట్టే పరిస్థితి, రిపేర్ చేయని పరిస్థితి ఎందుకు? ఈ వ్యవస్థ ఏ విధంగా దారిపడుతుంది? అందుకని బహుజన్ సమాజ్ పార్టీ త్వరలో మున్సిపాలిటీ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ఈ ట్రాక్టర్లు వెంటనే మరమ్మతులు చేపించి కార్మికులకు ఇబ్బంది లేకుండా చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర 2047 విజన్ రెడీ చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. విద్య ఉపాధి అవకాశాలతో మహిళలు అభివృద్ధి చెందుతారు. తహసీల్దార్ సుందరమ్మ. బాపట్ల నియోజకవర్గంలో నిరుపేద యానాదుల పరిస్థితి దుర్భరంగా ఉంది. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల ప్రసాద్. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలకు ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.